హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ ఇస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 97. అనుకున్నట్టుగానే మరుసటి రోజుకి యష్ సినిమా షూటింగ్తో బిజీ అయిపోతాడు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు దీక్షకి ఫోన్ చేసి సరదాగా మాట్లాడుతూనే ఉంటాడు. నైట్ 7 అవుతుండగా దీక్ష కిచెన్లో ఉంటుంది. పద్దు అక్కడికొచ్చి, "నీకెందుకమ్మా ఈ పనులు? పనివాళ్ళు ఉన్నారు కదా" అంటుంది. "పనివాళ్ళు ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారులే అత్తయ్యగారు. నన్ను మాత్రం నా పనులు చేసుకొనివ్వండి" అంటూ చపాతీ పిండి కలుపుతుంటుంది. "అయ్యో! ఇంకా నువ్వు ఆ మిడిల్ క్లాస్ అలవాటు మార్చుకోవడం లేదు దీక్ష. అప్పటిలాగానే ఇప్పుడు కూడా ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు స్టార్ హీరోకి భార్యవి అని గుర్తుపెట్టుకో. సినిమా వాళ్ళకు తగ్గట్టుగా ఉండాలి. ఇలా కిచెన్లోకి వచ్చి వంట పనులు చేసుకొని మన బిల్డప్ తగ్గించుకోకూడదు. ఎప్పుడు మనం లగ్జరీ స్టేటస్ని మెయింటైన్ చేయాలి" అంటుంది తన ప్రెస్టేజ్ని చూపిస్తూ. దీక్ష వాళ్ళ అత్తయ్య గారి అమాయకపు మాటలకు నవ్వి, "లగ్జరీగానే ఉండండి అత్తయ్య గారు. కానీ మావయ్య గారికి మీ చేతి వంట తిన్న తృప్తి ఇంకా ఎందులోనూ ఉండదని మొన్న మీరు స్వప్నతో కలిసి వంట చేసిన రోజు అర్థమైంది. ఆ రోజు మావయ్య గారు మీరు చేసిన ఐటమ్స్ని ఎంత ఇష్టంగా తిన్నారో గమనించారా" అని అడుగుతుంది. "నా వంటలు ఆయనకి చాలా ఇష్టమమ్మా" అలా అని చెప్పి అప్పుడు పద్దులాగానే ఇప్పుడు కూడా కిచెన్లో వంటలు చేసుకుంటూ ఉంటే ఇక నేను హీరోకి తల్లినని చూపించుకోవడంలో గొప్పేముంది అని అడుగుతుంది. "మీరు గొప్ప చూపించుకోవాలంటే నలుగురిలో చూపించుకోండి అత్తయ్య గారు. కానీ మావయ్య గారి దగ్గర మాత్రం కాదు. మావయ్య గారు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి ఈ కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వచ్చి దానితో పాటు వయసు కూడా మీదకు తెచ్చుకొని కాస్త ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మావయ్య గారికి ఓ భారీగా మీ ఆదరణ చాలా ముఖ్యం. మావయ్య గారి మీద మీరు చూపించే ప్రేమనురాగాలే వారి ఆరోగ్యానికి పెద్ద పీట అవుతుంది. మావయ్య గారు మీ వంటలు ఎంత ఇష్టపడతారో నేను మొదటి నుంచి చూసిన దాన్ని. మీ వంటలు ఇష్టపడిన మావయ్య గారు చెఫ్తో చేయించిన వంటల్ని ఇష్టంగా తినడం లేదని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఎన్ని కోట్లు ఆస్తులు మన దగ్గరికి చేరినా మన ఉనికిని ఎప్పటికీ మర్చిపోకూడదు అత్తయ్య గారు అని చెప్తుంది. "అంటే ఏంటి? ఇప్పుడు నేను స్టార్ హీరోకి తల్లినైనా మీ మావయ్యకి నేనే వంట చేసి పెట్టాలంటావా" అని అడుగుతుంది కాస్త బాధగా. "పెట్టినంత మాత్రాన పోయేది ఏముంది? మావయ్య గారి కోసం మీరు వంట చేస్తే స్టార్ హీరో తల్లి కాకుండా పోతారా" అని అడుగుతుంది పిండి పిసికి ముద్దలు చేస్తూ. పద్దు మాట్లాడకుండా మూతి ఒకలా పెట్టుకొని ఉండిపోతుంది. "నాకొక మాట చెప్పండి. మీకు మావయ్య గారి ఆరోగ్యం ముఖ్యమా? మీరు మీ హోదాని చూపించుకోవడం ముఖ్యమా" అని అడుగుతుంది. "ఆ విషయానికొస్తే నాకు మీ మావయ్య గారే ఎక్కువ. ఈ ఆస్తులు ఏమీ లేకపోయినా నాకు మీ మావయ్య గారుంటే చాలు" అని అంటుంది భర్త మీద ప్రేమతో. దీక్ష నవ్వి, "అదే అత్తయ్య గారు భార్యాభర్తల అనుబంధం అంటే. అయినా నేను మీకంటే చిన్నదాన్ని. ఇవన్నీ నాకంటే మీకే బాగా తెలుసు. మీరు మరో మాట మాట్లాడకుండా మావయ్య గారికి మీరే వంట చేస్తున్నారు" అంటూ చపాతీ ముద్దను తీసి పద్దు చేతిలో పెడుతుంది. దీక్ష మాటలతో పద్దు మనసు కూడా మార్చుకొని, "నిజమే, ఆయన్ని సంతోష పెట్టకపోతే భార్యగా నేనెందుకు" అంటూ ఆ ముద్దని చపాతీలా చేస్తుంటుంది. కొద్దిసేపటికి చపాతీలు చేయటం పూర్తి చేసి అందులోకి కర్రీ కూడా చేస్తుంది. దీక్ష కూడా యష్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటుంది. అలా అత్తా కోడలిద్దరూ మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వంట చేస్తుంటారు. "యష్ షూటింగ్ నుంచి వచ్చే టైం అవుతుందమ్మా. వెళ్ళి వాడి బట్టలు తీసి ఉంచు. షూటింగ్ నుంచి రాగానే స్నానం చేస్తాడు. ఇక కిచెన్లో మిగిలిపోయిన పనులు నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు" అని అంటుంది పద్దు. "సరే అత్తయ్య గారు, సర్వెంట్ని రమ్మని చెప్పి ఈ డిషెస్ని డైనింగ్ టేబుల్ మీద సర్దమంటాను. యష్ వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం" అని చెప్పి వెళ్ళిపోతుంది. దీక్ష రూమ్లోకి రాగానే వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన వాళ్ళ పెయింటింగ్ కనిపిస్తుంది. దాని దగ్గరికి వచ్చి పెయింటింగ్ మీద చేయి పెట్టి నిమురుతూ, "ఈ పెయింటింగ్ మిస్ అయిందని తెలిసినప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నేనంటేనే పడని యష్ నన్ను ఇంతగా ప్రేమించి దగ్గరయ్యాడంటే ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను" అని అంటుండగా, "అయితే నేను నమ్మించేటట్టుగా ఇంకేం చేయాలి" అంటూ షూటింగ్ నుంచి అలసిపోయిన యష్ షర్ట్ బటన్స్ విప్పుతూ లోపలికి వస్తాడు. యష్ని చూడగానే ఆనందంతో
యష్ అంటూ దగ్గరికి వెళ్ళి యష్ని పట్టుకోవాలని చూస్తుంది. ఏయ్ దగ్గరికి రాకు, డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోకు అంటూ తనకి దూరంగా జరుగుతాడు. దీక్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏమైంది యష్, నిన్నెందుకు టచ్ చేయకూడదు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. షూటింగ్ నుంచి వస్తున్నాను కదా దీక్ష, హీరోయిన్స్ని టచ్ చేసి వస్తున్నాను. వాళ్ళని వీళ్ళని తాకిన చేతులతో ఇంటికి రాగానే స్నానం చేయకపోతే నాకు కంపరంగా ఉంటుంది. వాళ్ళని తాకిన చేతులతో నిన్ను అస్సలు తాకలేను. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి నిన్ను దగ్గరకు తీసుకుంటాను, సరేనా? అప్పటి వరకు నాకు దూరంగా ఉండు అంటాడు షర్ట్ విప్పి పక్కకు వేస్తూ. యష్కి అసలు హీరో అవ్వడం ఇష్టం లేదని దీక్షకి మరోసారి గుర్తొస్తుంది. యష్ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తే దీక్ష ఆలోచించుకుంటూ ఉండిపోతుంది. కొంతసేపటికి యష్ స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చేసరికి దీక్ష బెడ్షీట్ సర్దుతూ వెనుక నుంచి కనిపిస్తూ ఉంటుంది. యష్ నవ్వుతూ తనకు వెనుకగా వెళ్ళి హక్ చేసుకొని ఇందాక తాకొద్దని చెప్పినందుకు ఫీల్ అయ్యావా అని అడుగుతాడు. నువ్వు ఎందుకు తాకలేదో నాకు చెప్పావు కదా యష్, ఇంకా ఎందుకు ఫీల్ అవుతాను అని అంటుంది. యష్ తన మెడ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ బంగారం, అర్థం చేసుకున్నందుకు అని అంటాడు. నీకు ఇష్టం లేకపోతే ఇక ఈ సినిమా ఫీల్డ్ వదిలే యష్ అని అంటుంది. అది విని ఆశ్చర్యంగా దీక్షని ముందుకు తిప్పుకొని ఏమంటున్నావు దీక్ష అని అడుగుతాడు. నీకు మొదటి నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం ఇష్టం లేదు కదా యష్, నువ్వు నీ ప్రొఫెషనల్లో భాగమైన పరాయి వాళ్ళని తాకేటప్పుడు ఎంత బాధపడుతున్నావో ఇంతకుముందు నీ మాటల్లో మరొకసారి అర్థమైంది. నీకు బాధగా అనిపించే పనులు ఇక చేయొద్దులే యష్ అని అంటుంది. ఇది మరీ బాగుంది. నేను హీరో కావాలని కలలు కని ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాక ఇప్పుడు మానేయమని అంటావేంటి అని అడుగుతాడు. నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు యష్, ఇష్టం లేని ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉండి నువ్వు ఇబ్బంది పడొద్దు అని అంటుంది. యష్ నవ్వుతూ తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి గుంజుకొని పిచ్చిదానా, నాకు ఈ ప్రొఫెషనల్ ఉండటం కాస్త బాధగానే ఉన్నా నీకోసం హీరో అయ్యానని అంతకు మించిన తృప్తి కూడా ఉంది. నీకోసం ఏ బాధైనా అది ఇష్టంగా భరించడం అలవాటైపోయింది. రోజు ఇలాగే షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి నిన్ను దగ్గరికి తీసుకుంటాను. అప్పటి వరకు నువ్వు నాకు దూరంగా ఉంటే చాలు అని తన పెదవులు అందుకొని కిస్ చేస్తుంటాడు. యష్ మీద ఎమోషనల్తో బాధపడుతున్న దీక్ష యష్ జుట్టులోకి చేతులు పోనిచ్చి తన ప్రేమని ఆ ముద్దకి సహకరించడంలో చూపిస్తుంటుంది. 2 నిమిషాల తర్వాత దీక్ష పెదవులు వదిలి ముద్దే కాదు నాకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అని అంటాడు కన్నీగీటుతో. దీక్ష నవ్వి దానికి ఇంకా టైం ఉందిలే కానీ మామూలు హీరోయిన్స్ని తాకటానికే నువ్వు ఇంతగా ఫీల్ అవుతుంటే మరి శృతితో అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యావు యష్ అని అడుగుతుంది. తన గురించి గుర్తు చేయగానే కోపం తెచ్చుకుంటూ కాస్త ర్యాష్గా తన్ని వదిలేస్తాడు. ఏంటి యష్ ఏమైంది అని అడుగుతుంది కాస్త ఆశ్చర్యంగా. నీకు అసలు టైం సెన్స్ లేదా? మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు దాని గురించి తీసుకొస్తావేంటి అని అడుగుతాడు కాస్త కోపంగా. అంటే యష్ నువ్వు పడ్డ బాధని తెలుసుకోవాలని ఉంది అని అంటుంది. తెలుసుకొని ఏం చేస్తావు అని అడుగుతాడు. యష్ కోపంగా మాట్లాడేసరికి దీక్ష కాస్త అలిగినట్టుగా మొహం పెట్టుకుంటుంది. చేసేదంతా చేసి మళ్ళీ అలుగుడు అంటూ తన్ని మళ్ళీ దగ్గరకు తీసుకొని ఒక్క షూటింగ్లోనే కాదు దాని ప్లాట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇలాగే స్నానం చేసేవాణ్ణి. ఆ స్నానాన్ని నా మాటలో చెప్పలేనులే. తేలు పాములు పాకినట్టుగా ఉండే నా ఒలుని ఎంతగా వాటర్ పోసుకొని రుద్ది స్నానం చేసినా మనశ్శాంతి కలగకపోయేది. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అని అంటాడు. దీక్ష ఎమోషనల్గా యశ్ హృదయం మీద వాలిపోయి ఇన్ని రోజులు నువ్వు అంత బాధ అనుభవిస్తుంటే నేను నీ బాధని అర్థం చేసుకోలేకపోయాను యష్. శృతి మా ఇంటికి వచ్చి నువ్వు తనతో కమిట్ అయ్యావని చెప్పినప్పుడు నేను నిజంగానే నమ్మాను. మీరిద్దరూ ఫిజికల్ రిలేషన్కి అలవాటు పడ్డారని అనుకున్నాను కానీ మనసులో ఇంత బాధ పెట్టుకొని తనతో నటిస్తున్నావని అస్సలు ఊహ కూడా అనుకోలేదు అని అంటుంది. నువ్వు నమ్ముతున్నావని నాకు కూడా అర్థమైంది దీక్ష, కానీ తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావని నమ్మకం కూడా నాకుంది అని తనని ఎదురుగా నిలబెట్టుకొని అయినా ఇక ఆ విషయాలు ఎందుకు, పాత విషయాలు గుర్తు తెచ్చుకొని ఇద్దరం బాధపడకూడదు. అసలు మనిద్దరి మధ్య శృతి టాపిక్ రాకపోతేనే మంచిది అని అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. యష్ ప్రేమగా దీక్ష నుదుటిన ముద్దు పెట్టి నా బట్టలు ఇవ్వు వేసుకుంటాను, అమ్మా నాన్న భోజనాల దగ్గర మన కోసం ఎదురు చూస్తుంటారు, భోజనం చేయడానికి వెళ్దాం అంటాడు. సరే యష్ అంటూ బట్టలు ఇస్తుంది.
కొద్దిసేపటికి తను తీసుకొని కిందికి వచ్చేసరికి అప్పటికే ప్రతాప్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే పద్దు గ్లాసులో వాటర్ పోస్తూ ఉంటుంది. బాగా ఆకలిగా ఉంది దీక్ష, రండి భోజనం చేద్దాం అంటాడు ప్రతాప్ గారు వాళ్ళు వస్తున్నది చూసి. సరే మావయ్య గారు అంటూ ఇద్దరు వచ్చి కూర్చుంటారు. పద్దుని 4 ప్లేట్లోకి వడ్డించి తను కూడా కూర్చుంటుంది. ప్రతాప్ గారు భోజనం టేస్ట్ చేసి, పద్దు ఈ కర్రీ నువ్వు చేసావు కదూ అని అడుగుతాడు. అవునండి అని అంటుంది పద్దు సంతోషపడుతూ. హమ్మయ్య, అయితే నీ చేతి వంటతో ఇవాళ మళ్ళీ తృప్తిగా భోజనం చేయొచ్చు అంటూ ఆకలి మీద ఉన్న ప్రతాప్ గారు కడుపారా తింటూ ఉంటారు. దీక్ష ప్రతాప్ గారిని చూడండి అన్నట్టుగా పద్దుకి కళ్ళతో సైగ చేస్తుంది. పద్దు భర్త కళ్ళలోకి చూస్తుంటే రుచికరమైన భార్య వంట తింటున్న వారి కళ్ళు మెరుస్తూ కనిపిస్తుంటాయి. భర్త సంతోషంగా తినడం చూసి పద్దు తృప్తి పడుతూ, నేనొక పిచ్చిదాన్ని, ఇన్నాళ్ళు ప్రెస్టేజ్ డిగ్నిటీ అని నా భర్తకి సరిగ్గా భోజనం పెట్టలేకపోయాను. డబ్బు పేరుతో వచ్చే తృప్తి కన్నా నా భర్త నా చేతి వంట ఇష్టంగా తింటున్నాడనే అసలైన తృప్తి నాకిప్పుడు కలుగుతుంది అని అనుకుంటుంది మనసులో. ఈ కర్రీ బాగుంది పద్దు, ఇంకొంచెం వేయి అంటూ వేయించుకుంటూ ఉంటారు ప్రతాప్ గారు. వాళ్ళ నాన్నగారు తృప్తిగా భోజనం తినడం యష్ కూడా చూసి సంతోషపడుతుంటాడు. ఇక నుంచి రోజు మీకు నేనే వంట చేసి పెడతానండి, ఇలాగే తృప్తిగా తినండి అని అంటుంది పద్దు వడ్డిస్తూ. అంతకన్నా మహాభాగ్యం ఇంకేముంది పద్దు, నువ్వు రోజు ఇలా వంట చేయాలే కానీ నేను వేసుకునే టాబ్లెట్స్ కూడా తగ్గిపోతాయి అని అంటాడు ప్రతాప్ గారు సంతోషపడుతూ. ఆ మాటలకి పద్దు సంతోషపడుతూ కృతజ్ఞతాభావంతో కోడల వైపు చూస్తుంది. అది అర్థం చేసుకొని, వద్దు అత్తయ్య గారు అన్నట్టుగా దీక్ష తల ఊపుతుంది. వారి ఇద్దరి సైగలు చూసి యష్ అర్థం చేసుకొని, అమ్మలో ఈ మార్పు రావటానికి కారణం దీక్షనా అని అనుకొని తన మీద ఇంకా అనురాగం పెంచుకుంటాడు. కొద్దిసేపటికి యష్ పడుకోవటానికి రెడీ అవుతూ ఉండగా దీక్ష పాలు తీసుకొని లోపలికి వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.